అంటే దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఆదరించవని అనుకోవచ్చా? ఎందుకంటే తమిళనాడులో అదే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి. ఇక్కడ మనం ఎందుకంటే ఈ దక్షిణాదిలో ఎందుకు బీజేపీకి పట్టుమని తమిళనాడులో 3-2 సీట్లు వచ్చే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి. ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఎందుకు ఆదరిస్తలేరు అనుకుంటున్నారు? దాని పక్కనే పాండిచేరి ఉంది కదా, మరి పాండిచేరి ఎందుకు ఆదరిస్తున్నారు? పాండిచేరిలో కూడా కూటమే కదా, బీజేపీ కాదు కదా అక్కడ. ఒకటే కూటమే. మీరు ఒక రోజు మేము ఒకటే రోజులు కాదండి, ఇప్పుడు కాదు కదా. అశోక చక్రవర్తి మౌర్య సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా కళింగ వరకే పరిమితమైంది. కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ ఉన్న ప్రజల అభిరుచులు అభిప్రాయాలు. ఏదేమైనా 8 మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణలో. 50% ఓటు, 36% ఓటు చేరి తీసుకున్నాము. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇంతకుముందు 12 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. కాబట్టి కొద్దిగా మాకు నాయకత్వాన్ని మళ్ళా సరిదిద్దుకొని ముంగాట ఏదైతే బెంగాల్ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తిని నింపుకొని ముందుకెళ్తాం. ఓకే, మొత్తానికైతే తమిళనాడులో ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. ఓకే, ఎవరు గెలిచినా విజయ్ గారు గెలిచినందుకు ప్రత్యేకంగా తమిళనాడు ప్రజలకు విజయ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే అక్కడ కూడా ఒక హిందూ వ్యతిరేక పార్టీ ఉండే, అంటే అడుగడుగును అవమానించి, ఇప్పుడు స్టాలిన్ గారు కావచ్చు, వాళ్ళ చెల్లె కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఒక అవమానకరంగా మాట్లాడిండ్రు. ఓకే, తమిళనాడు ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.